అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. ఈరోజు మనం ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చామండి. ఈరోజు వరల్డ్ వైడ్గా కుబేర మూవీ రిలీజ్ అయింది. సో అసలు ఇందులో ధనుష్, నాగార్జున అలాగే రష్మిక మందాన యాక్ట్ చేశారనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది, శేఖర్ కమల మార్క్ కనిపించిందా, అసలు ఈ టోటల్గా ఈ మూవీ రివ్యూ ఎంత, దీని గురించి అయితే ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? భయ ఇప్పుడే కుబేరా మూవీ చూసాను. మూవీలో నాకు నచ్చిన ప్లాట్ సెకండ్ హాఫ్ అండ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ధనుష్ అండ్ రష్మిక అండ్ నాగ్ ఆబ్వియస్లీ. ఇంకొకటి బాగా ప్లస్ అయింది ఏంటంటే ఇంకొక హీరో ఈ మూవీకి డిఎస్పి తండేల్ తర్వాత చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఇంకా షిప్ ఆఫ్ ద డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారు మన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే అన్నీ లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. సో ఒక తన కంఫర్ట్ జోన్ని దాటి యాక్షన్ సీక్వెన్సర్ మోడ్లోకి వచ్చారు. బట్ స్టోరీకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రన్ టైమ్ 3 hours 15 minutes ఉంది. అది చాలా లెంతీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపిస్తుంది. బట్ మనకు 10 to 15 minutesలోనే స్టోరీ వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైపోతుంది. మనకు ఎక్కడ గ్రిప్పింగ్ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ యాజ్ యూజువల్గా ఫినిష్ చేశారు. ఇక్కడ స్టోరీ మోటో వచ్చేసి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక మనిషి అనేది విలువ అనేది తగ్గదు. సో దాన్ని వాళ్ళు చేసే పనిని బట్టి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న మోటోని శేఖర్ గారు డైరెక్షన్ చేశారు. మనకు స్టోరీ అనేది కొత్తగా ఏమి ఉండదు. ఆల్రెడీ మనీ లాండరింగ్ సంబంధించిన చాలా మూవీస్ వచ్చాయి. బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అనేది సినిమా డిపెండ్ అయి ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయింది. మెయిన్గా సెట్ బీజిఎం బాగా ప్లస్ అయింది సినిమాకి. అండ్ ధనుష్ వేరే లెవెల్ యాక్టింగ్. నాకు సార్ చెప్పినట్టు వాళ్ళు ఎవరు కనిపించారు సెకండ్ హాఫ్లో, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి. సినిమాకి స్టోరీకి ఉంటే మాత్రం వాళ్ళ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుందని నేను ఇదివరకు కూడా చెప్పాను. సో కాకపోతే ఒకటే ఒక మైనస్ 3 hours 15 minutes అనేది చాలా లాగ్. 2.5 hours ఉండేది ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ వస్తుంది. ఫ్యామిలీస్ తోటి అందరూ కలిసి చూడొచ్చు మూవీని. సినిమాలో డైలాగ్స్ అంత యాజ్ యూజువల్గా ఉన్నాయి. బట్ నిన్న ఒకటి మన అర్హత స్టార్ అని ట్రెండింగ్గా ఉంది కదా, ఫణేంద్ర కుమార్ 8 వసంతాలు నిన్న ప్రీమియర్ చూశాను. అది చాలా బాగుంది. ఆ డైరెక్టర్కి నేను ఒకటే సజెషన్ చేస్తున్నాను, సినిమా బాగుంటే ఖచ్చితంగా వస్తారు. ఏ ఆడియన్స్ కూడా ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి, ఏ హీరోకి సజెషన్స్ ఇవ్వరు మీరు సినిమా ఇవ్వాలి అని. బట్ నేను ఆ డైరెక్టర్ ఆ ప్రీవియస్ మూవీస్ చూడలేదు, కానీ నిన్న తను ఛాలెంజ్ చేశాడు కాబట్టి నిన్న చూశాను. సినిమా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. బాగుందండి. ధనుష్ది, నాగార్జునది ఇద్దరిది బాగుంది. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు కమెంట్ చేయడానికి ఏం లేదు, యాక్టింగ్ బాగాలేదు అని బాగా చేశారు ఇద్దరు. ఎప్పుడైనా ధనుష్ న్యాచురల్గానే చేస్తారు. తన మూవీస్ మనం చాలా చూసి ఉంటాం. తమిళ్ మూవీస్ ఎట్లా అంటే చాలా ఏం లేని వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేశారు నిజంగా. సెకండ్ హాఫ్ కొంచెం ఉంది, బట్ స్టిల్ మంచి సబ్జెక్ట్ అండి, చూడాలి మూవీ మటుకు మిస్ అవ్వద్దు. ఓవరాల్గా నాకు చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. బెగర్స్ గురించి, వాళ్ళు కూడా మనలానే మనుషులు, అంటే వాళ్ళకి ఏమైపోయినా ఎవడు పట్టించుకోవడానికి లేడు కదా అని ఏమన్నా చేయొచ్చు కాదు, వాళ్ళు కూడా మనుషులే, ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు చూయించారు. అది మెసేజ్. బట్ సబ్జెక్ట్ లైన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇంకా బ్లాక్ మనీని వైట్ మనీగా చేంజ్ చేసుకుంటున్నప్పుడు బెగ్గర్స్ని ఎలా వాడుకున్నారు, వాళ్ళకి జస్టిస్ మూవీలో వరకు అయ్యింది. బట్ రియల్గా కూడా మనం వాళ్ళకి అంతే రెస్పెక్ట్ చేయాలి అని అనిపిస్తుంది మూవీ చూస్తే. అది లేదు, అది ఏంటి రిచ్ పర్సన్ బెగర్ లాగా చేస్తాడు, ఇది అలా కాదు. టోటలీ డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్. థియేటర్లో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది, ఓటీటీలో చూడకుండా. ఇదే నేను చెప్తాను అంతే. ఆమెది సపోర్టింగ్ రోల్ అండి. సపోర్టింగ్ రోల్లో ఆమె బాగానే చేసింది. ఇంకా నో కమెంట్స్, పెద్దగా ఏమి ఉండదు. బట్ మూవీ మొత్తం ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సపోర్టింగ్ రోల్. చిన్న క్యారెక్టర్ ఏం కాదు. కామెడీ అంటే అదే ఇంకా కొన్ని పంచులు, డైలాగులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బాగానే ఎంజాయ్ చేసాం మేమైతే. సబ్జెక్ట్
డిఫరెంట్ సబ్జెక్ట్ అంతే. థియేటర్లో చూడండి, ఓటీటీలో వచ్చినాక అయ్యో థియేటర్లో మిస్ అయినాం అనుకోవద్దు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, అరే ఏమైతే లాస్ట్లో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంతసేపు అని ఫీలింగ్ వచ్చింది. లైక్ కొంచెం డ్రాగ్ అయ్యింది, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ మూవీ. అనుకున్న విధంగా అంటే ఏమవుతుంది, కొంచెం డిఫరెంట్గానే ఉందిలే. హీరో ఒకటి చేయాలనుకుంటాడు కానీ అది కాకుండా నార్మల్గా ఎండ్ చేసేసారు. విలన్ అయితే చనిపోతారు, ఆ బ్లాక్ మనీ కూడా విలన్ ఏం తీసుకోడు, అలా ఎండ్ చేశారు. అయితే కనుక ఓటీటీలో అన్న ట్రై చేయండి, ఒకసారి మస్ట్ ట్రై చేసే సినిమా ఇది. ఒక ఆలోచన వస్తుంది, బిచ్చగాళ్ళని తక్కువగా చూడకూడదు. ఒక స్టేజ్లో ఎవడైనా కూడా అడుక్కుని, ఇప్పుడు మనం వెళ్తాం ఒక జాబ్గా ఒక ఆఫీస్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి మనం శాలరీ కోసం వెయిట్ చేస్తామంటే మనం అడుక్కునే పొజిషన్ ఉన్నట్టే. ఒక హీరోలైనా, ఒక క్రికెటర్లైనా, ఒక రాజకీయ నాయకుడైనా ఎక్కడో చోట అవసరం పడినప్పుడు అడుక్కోక తప్పదు. సో ఏంటంటే బిచ్చగాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం తక్కువ, వాళ్ళు మనుషులే, అలా వాళ్ళని మనుషులుగా చూడండి. కనీసం వాళ్ళని మీరు ఇంట్లో పెట్టుకోవసరలా, కనీసం వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే చాలు. మనం తినే టిఫిన్లో ఒక ప్లేట్ టిఫిన్ కొని వండిపోయిన అంత పెద్ద జాలి హృదయస్తులు అయితే. సో ఏంటంటే వాళ్ళని మొత్తం బిచ్చగాళ్ళ వ్యవస్థను మనం మార్చలేం. కొంతమంది వాళ్ళని చిన్నప్పటి నుంచి అలా తయారు చేస్తారు, వాళ్ళ పరిస్థితులు అలా ఒక లీడ్ తీసుకోవాలి భయ. ఇప్పుడు నాకు ఆ థాట్ ఉంది, ఇప్పుడు నీకు వచ్చింది, నువ్వు నేను వేయలేం కదా, మన ఇద్దరం ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టి ఒక స్క్రీన్ అంతా నింపలేం కదా. సో ఏంటంటే నిర్మాతలు అలాంటి ఒక ఆర్గనైజ్ చేసుకోలేదంటే అట్లా ఒక చిన్న లెవెల్ వాళ్ళకి చూపించడానికి ట్రై చేయాలి. సో అదే దీనివల్ల పెద్ద పెద్ద వ్యవస్థలో మార్పు రాదు, కానీ ఒక ఆలోచన అయితే క్రియేట్ అవుతుంది. అదే అంటున్నా, ఇప్పుడు దీంతో నువ్వు నేను ఏం మార్చేం ప్రపంచాన్ని ఈ సినిమా చూసి, కానీ ఒక ఆలోచన, అవునరా బిచ్చగాడు కూడా మనిషి. ఎప్పుడైనా అసలు అలా చూసి ఉంటారా మీరు? ఎప్పుడైనా ఎవరన్నా కానీ ఒక బిచ్చగాడిని మనిషిలాగా చూసారా? కనీసం వాడు బిచ్చగాడు అనే మైండ్ సెట్తోనే మనం వాడిని చూసి చీ అనుకుంటాం, బాగునుకుంటాం, ఒక రూపాయి అంటే ఒక రూపాయి వదిలేస్తాం. వాడితో ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి ఎవరైనా ట్రై చేశారా? బాబు ఏంటి నువ్వు ఈ పరిస్థితి ఎందుకు వచ్చావు అని అలా అడిగే ఒక టైం కూడా ఎవరికి లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళని కూడా కాసేపు మీ సందులోనే ఎంతోమంది బిచ్చగాళ్ళని చూస్తుంటారు, మీ సెంటర్లోనే ఎంతోమంది బిచ్చగాళ్ళని చూసి ఒక 5 నిమిషాలు కనీసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు టిఫిన్ ఒక భోజనమో కొనిపెడితే మీ లైఫ్కి అదే తృప్తి. అంతకన్నా మీరేం చేయవసరలా. కుదిరితే టైం ఉంటే ఒక 3 గంటలు మంచి సినిమా తీశారు శేఖర్ కమల గారు, వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. ఓటీటీలో కూడా తర్వాత వస్తుంది అమెజాన్ ప్రైమ్లో, అప్పుడైనా చూడొచ్చు. ఒక మంచి సినిమా చూసామన్న తృప్తి, ఒక తెలుగు దర్శకుడు తీసిన మంచి సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. కుబేర్ అయితే ఓవరాల్గా టాప్ నాచ్ యాక్టింగ్, టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్, మంచి మ్యూజిక్తో చాలా మంచి సినిమా. ఇది థియేటర్లో మిస్ అవుద్దని నేను కోరుకుంటున్నాను. రేటింగ్తో పని లేదండి, ఇది కమర్షియల్ సినిమా కాదు కదా. రేటింగ్ ఒక 5 ఇచ్చాను, 5 అంటే దానికి వర్త్ ఉండకపోవచ్చు, 4 అంటే దానికి వర్త్ ఉండకపోవచ్చు. తీసిన సినిమాని చాలా డైరెక్టర్గా అనుకున్న విధంగా చాలా మంచిగా తీశారు. రేటింగ్తో పని లేదు, మీకు ఇంట్రెస్ట్గా ఈ కాంబినేషన్ మీద మీకు ఇష్టం ఉంటే థియేటర్కి వచ్చి కంపల్సరీగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా. సో చూసారు కదా, ప్రేక్షకుల్లో అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ మూవీలో ధనుష్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన బాగా యాక్ట్ చేశారని చెప్తున్నారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయిందని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. సో స్టోరీ అంతా కూడా డిఫరెంట్గా అండ్ ఇందులో శేఖర్ కమల మార్క్ అనేది కనిపించిందని చెప్పేసి అని అంటున్నారు. సో టోటల్గా ఈ మూవీకి అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇదండి ఇవాళ స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.